ప్రైజ్ ద లార్డ్. సోమవారము జూలై 22, 2024. ఈ రోజు దేవుని వాక్యము, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనము. మీరు స్వస్థపరచబడిన వారుగా జీవించండి. భారతదేశానికి చెందిన 2 అక్క చెల్లెళ్ళు పుట్టుకతో అంధులు. వాళ్ళ నాన్న చాలా కష్టపడి పనిచేస్తూ వారిని పోషించేవాడు. అయితే వారికి చూపు ఇచ్చే శస్త్రచికిత్స ఖర్చును అతను ఎప్పటికీ భరించలేకపోయాడు. అప్పుడు ఒక వైద్యుల బృందం స్వల్పకాలిక వైద్య కార్యం మీద వారి ప్రాంతానికి వచ్చింది. వారి శస్త్రచికిత్స తర్వాత ఉదయం నర్సు వారి కట్లను విప్పినప్పుడు బాలికలు పెద్దగా నవ్వారు. ఒకరు ఆశ్చర్యంగా అరిచారు, అమ్మా, నేను చూడగలను అని. పుట్టినప్పటి నుండి కుంటితనంతో ఉన్న ఒక వ్యక్తి తన వాడుకైన స్థలంలో ఆలయం ద్వారం వద్ద కూర్చుని డబ్బు కోసం వేడుకున్నాడు. పేతురు ఆ వ్యక్తికి తన వద్ద నాణేలు లేవని, అయితే అతని వద్ద ఇంకా మంచిదేదో ఉందని చెప్పాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువు అని అతనితో చెప్పాడు. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఎన్నడూ అంధులు లేదా కుంటివారుగా లేని వారి కంటే అక్కా చెల్లెళ్ళు మరియు ఆ వ్యక్తి వారి కళ్ళు మరియు కాళ్లను మెచ్చుకున్నారు. అమ్మాయిలు ఆశ్చర్యం వేడుకతో రెప్ప వేయడం ఆపలేరు మరియు ఆ వ్యక్తి అతని పాదాలతో దూకాడు. మీ స్వంత సహజ సామర్థ్యాలను ఆలోచించండి. మీరు అద్భుతంగా స్వస్థత పొందినట్లయితే మీరు ఈ సామర్థ్యాలను ఏ విధంగా ఆనందించి వాటిని మీరు ఏ విధంగా ప్రత్యేకంగా ఉపయోగిస్తారు? ఇప్పుడు దీనిని ఆలోచించండి. మీరు ప్రభువైన యేసును విశ్వసిస్తే ఆయన మిమ్మల్ని ఆత్మీయంగా స్వస్థపరిచాడు. ఆయన మీ పాపాల నుండి మిమ్మల్ని రక్షించాడు. మనల్ని సృష్టించి రక్షించిన ఆయనకు కృతజ్ఞత చెల్లించుదాం మరియు ఆయన మనకు ఇచ్చినదంతా ఆయనకు అంకితం చేద్దాం. ప్రభువైన యేసు కోసం మీ సహజ సామర్థ్యాలను ఏ విధంగా ఉపయోగించవచ్చు? ఆలోచన చేయండి. ప్రార్థన. తండ్రి, నిన్ను గూర్చి వినడానికి చెవుల కొరకై, నిన్ను స్తుతించడానికి నోరు మరియు నిన్ను సేవించడానికి చేతులు మరియు కాళ్లను దయచేసినందుకు నీకు వందనాలు. యేసు నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్.